Here's another beautiful waterfall that I recently visited, which is just around 100 kilometers from Vishakhapatnam, Valasammapeta or Gade Gummi waterfall. That's what it is called as per Google Maps. నర్సీపట్నం నుంచి కొయ్యూరుకి వెళ్తున్న దారిలో కేడీపేట దగ్గర రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి కొంత దూరంలో అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ పర్టిక్యులర్ వాటర్ఫాల్. గూగుల్ మ్యాప్స్లో కొన్ని పిక్స్ చూసి పెద్ద వాటర్ఫాలే అనుకున్నాను, కానీ ఇమాజిన్ చేసుకున్నంత పెద్దగా అయితే ఏమీ లేదు ఇక్కడ. కానీ పర్లేదు, ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్ వన్స్. అండ్ వాటర్ఫాల్ సరౌండింగ్ ఏరియాస్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్లీ కవర్డ్ ఇన్ గ్రీన్, చాలా సూపర్ సీనిక్గా అయితే ఉన్నాయి. రోడ్ పాయింట్ ఆ పార్కింగ్ ఏరియా నుంచి జస్ట్ 2 minutes వాక్ ఉంటుంది ఎగ్జాక్ట్ వాటర్ఫాల్ చేరుకోవడానికి. పెద్దగా హైకో పెద్దగా కష్టపడక్కర్లేదు. అండ్ స్ట్రీమ్ క్రాస్ చేయడానికి చిన్న వంతెనలాగా సెట్టింగ్స్ లాగా అయితే ఇలా చేస్తున్నాయి ఇక్కడ. అండ్ ప్లాన్ చేసి వెళ్ళిన ట్రిప్ అయితే కాదు, కొయ్యూరు దగ్గర చింతవాణిపాలెం వాటర్ఫాల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్టెప్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఈ వాటర్ఫాల్ ఇక్కడ ఉందని తెలుసుకున్నాను. సో ఆన్ ద వేలో అయితే విజిట్ చేశాను ఈ పర్టికులర్ వాటర్ఫాల్ని. వాటర్ఫాల్ అయితే చాలా బాగుంది, కానీ వాటర్ ఫ్లోయే అంతంత మాత్రంగానే ఉంది. ఆబ్వియస్లీ ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్తో చూడాలంటే వీ హ్యావ్ టు విజిట్ సమ్వే బిట్వీన్ జూన్ అండ్ సెప్టెంబర్. ఈ వాటర్ఫాల్ అనే కాదు, ఎనీ వాటర్ఫాల్ ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్తో చూడాలంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే విజిట్ చేయాలి. ఇన్ జనరల్ జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో అయితే వాటర్ఫాల్స్ ఏ వాటర్ఫాల్ అయినా సరే మంచి వ్యూతో మంచి వాటర్ ఫ్లోతో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి. బట్ స్టిల్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లో అయితే ఉంది ఈవెన్ నౌ. నేనైతే ఈ వాటర్ఫాల్ అంత ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ ప్లేస్ కాదేమో అనుకున్నాను, కానీ అలా ఏం కాదు. లోకలీ అయితే చాలా ఫేమస్ పిక్నిక్ స్పాట్ ఇది. విశాఖపట్నం నుంచి అప్రాక్సిమేట్లీ 110 kilometers అండ్ నర్సీపట్నం నుంచి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 32 kilometers ఉంటుంది ఎగ్జాక్ట్ వాటర్ఫాల్ లొకేషన్ చేరుకోవడానికి ఈ 2 లొకేషన్స్ దగ్గర నుంచి. నర్సీపట్నంకి సరౌండింగ్ ఏరియాస్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ హిడెన్ వాటర్ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. ప్లాన్ చేసి విజిట్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ ఫాల్స్ దగ్గర నైట్ క్యాంపింగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్ ఆర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రెస్ట్రిక్షన్స్. లోకల్గా వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది. ఓవరాల్ లొకేషన్ అండ్ వాటర్ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రతి చోటుకి ఉన్నట్టే ఎస్పెషలీ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ ప్లేస్కున్న కొన్ని ప్రాబ్లమ్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ దీనికి కూడా ఉంది. చెత్త లోకలీ ఫేమస్ పిక్నిక్ స్పాట్ అవ్వడం వల్ల చాలామంది ఇక్కడే వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం లేదా ఇక్కడికి ఫుడ్ తెచ్చుకొని టైం స్పెండ్ చేసుకోవడం, బేసికలీ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంజాయ్ చేస్తున్నంత వరకు పర్లేదు, కానీ ఏం చేస్తున్నారంటే అక్కడే ఆ లెఫ్ట్ ఓవర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, విస్కీ బాటిల్స్ అక్కడనే వదిలేస్తున్నారు. అన్నీని మర్చిపోయారో లేదో కావాలని వదిలేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి అక్కడే వదిలేస్తున్నారు. అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తారని ఉద్దేశంతో వదిలేస్తున్నారేమో. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఇలాంటి బ్యూటిఫుల్ రిమోట్ ఏరియాస్కి వచ్చినప్పుడు ఏమైనా చెత్త లాస్ట్లో మనతో పాటు ఉంటే మనతో పాటే బ్యాగ్ తీసుకెళ్ళి నియరెస్ట్ డస్ట్బిన్లో డిస్పోజ్ చేయండి ప్లీజ్. పెద్ద కష్టం ఏం కాదు కదా. Guys, please do not leave any trash behind, especially at these kind of places. Try and keep them as clean as possible. Leave a like if you like what you see, and do follow and subscribe to my channel Vizag Waterfalls. And please take care of our nature so it takes better care of our future. Thank you for your time.